అక్క దయచేసి మీరు ఒకటి గమనించాలి. నేను మాట్లాడే ముందు ఒక్కసారి ఇది ఒక్క డాటా చూడండి అక్క దయచేసి. ఎందుకు ఇస్తున్నా అంటే నిన్న నల్గొండలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి. అందులో చాలా అర్థాలు ఉన్నాయి మిత్రులారా, గమనించండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి అంటున్నాడు కదా, అందుకోసం ఆయనకి ఇప్పుడు 5,000 తో ఇస్తానంటాడు. ఎందుకు అంటే ఆ 70,000 మొత్తం కూడా నేనే భర్తీ చేసిన అని చెప్పేసి చెప్పుకుంటాడు. సో కాక అది మీరు గమనించండి. కేవలం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హయాంలో వచ్చిందో వాళ్ళు నిజంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు మొత్తం సంఖ్య 14,233 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో మిగతా 55,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో భర్తీ జరిగి జస్ట్ నియామక పత్రాలు అందించి అవి వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు హై స్పెక్యులేషన్ లో ఉండి అవి మొత్తం నేనే భర్తీ చేసిన కాబట్టి ఇప్పుడు 5,000 ఇస్తానని చెప్పేసి మనల్ని ఒక ఎరడా వాడుకుంటాను. కాబట్టి మిత్రులారా గమనించాలి, మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని ప్రపంచానికి చాటి చెప్పిన మీరు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రక్షిస్తూ ఇన్నాళ్ళుగా ఒక నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు మీకు ఉన్నాక. కాబట్టి దయచేసి ఇంకొక బాధ్యత మేము అప్పగిస్తున్నాం. మిత్రులారా, మనం అక్కకు ఒక బాధ్యత